ఫ్లోర్లో బిల్డింగ్ ఏందన్నది ఏం తెలియదు సార్. వాళ్ళు ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు ఏందన్నది మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మాకు ఇట్లా మరి పని జరుగుతుంది మరి ఇట్లా అని చెప్పలేదు సార్ మాకు. నిన్న నైట్ 8 గంటలకు సడన్గా బిల్డింగ్ అంతా వన్ సైడ్ ఉరిగిపోయింది సార్. అందరూ భూకంపం వస్తుంది అనుకుని అందులో అందరం కిందికి వచ్చేసాం. బిల్డింగ్ నుంచి కిందికి వచ్చి చూసరికి బిల్డింగ్ ఉరిగిపోయింది. సరే అప్పుడు ఏమంటే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చారు, పోలీసులు వచ్చారు, మాట్లాడుతున్నాము. పోలీసులు బిల్డింగ్ దాంట్లో తీసుకున్నారు సార్. కూల్ చేయాలంటున్నారు. ఎప్పటికైనా అట్లా ఉన్న ప్రమాదమే, అది మీకు కూల్ చేస్తామని అంటున్నారు సార్. నేను సార్ వాళ్ళని అడిగాను, ఎట్లా సార్ నాకు అదే ఆధారం, మీ ఊళ్ళో పొలం ముక్కలు వచ్చి కట్టుకున్నాను, మరి అది మీరు కూల్ చేస్తే ఎట్లా సార్ నాకు, మరి నేను ఎట్లా సార్ బతికేది, నాకు పొలం అమ్ముకొని ఊళ్ళో పొలం అమ్ముకొని వచ్చి నేను ఇక్కడ కొనుక్కున్నాను సార్, మీరు మా అమ్మని ఎట్లా సార్ అని అడిగాను సార్ వాళ్ళు. అడిగితే అది మీకు పరిహారం ఎట్లా అన్నది అధికారులతో మాట్లాడదాము, ప్రస్తుతానికైతే అది డేంజర్ ఉంది కాబట్టి తీసేస్తామని అన్నారు సార్ వాళ్ళు. నాకు ఏదైనా ఆధారం చేస్తారు, నాకు సాయం చేస్తారని నమ్మకంతో నేను సార్ వాళ్ళు చెప్పినట్టుగా నేను మీ ఇష్టం సార్ అని చెప్పాను సార్. ఈరోజు వరకు పూజ చేస్తున్నాను సార్. అవును సార్, మొత్తం 50 లక్షలు పెట్టాను సార్. అవును, 2 సంవత్సరాలు అయింది. నేను కాంట్రాక్ట్ ఇచ్చాను అనమాట. ఆ మేస్త్రి ఆయన చూసుకుంటా అన్నాడు మొత్తం. ఆ తర్వాత ఆయన మేస్త్రి నాకు ఆయన కూడా లాస్ట్లో కొంచెం పని చేసి వెళ్ళిపోయాను. ఆయన కూడా కొంచెం ఇబ్బంది పెట్టినాను. మళ్ళీ తర్వాత నేను ఒక 50,000 దానికి చిన్న పనులు చేయించుకున్నాను. అట్లా కొంచెం ఇబ్బంది. పక్కన కన్స్ట్రక్షన్ అదే సార్. వాళ్ళేమంటున్నారు, వాళ్ళైతే ఇప్పుడు వరకు అయితే ఓనర్ అయితే రాలేదు. కాంట్రాక్ట్ తీసుకున్న అతను మాత్రం ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి నేను బయట వేరే ఊర్లో ఉన్నాను, రేపు హైదరాబాద్ వస్తాను, నేను వచ్చినాక నీకు ఏమైనా సాయం చేస్తానని చెప్పాడు సార్. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి నష్టపరిహారం కోరుకుంటున్నాను? నాకు ఇల్లు పోయింది సార్. నా ఇల్లు పోయింది కాబట్టి నాకు ఇల్లు ఇస్తే ఇవ్వాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ స్పీడ్గా దీన్ని కూల్చేయడం బట్టి మీ అభిప్రాయం అంటే వెంటనే కూడా కూల్చోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది, ఎవరిని కూడా అటు వెళ్ళకూడదని కూడా ఆంక్షలు. అవును సార్, అది ఎవరికైనా ప్రయాణం అవుతుంది, అంత పిల్లలు ఉన్నారు, అది ఎప్పటికైనా డేంజరు, అది మీరు ఖచ్చితంగా తీసేయాల్సిందని చెప్పారు సార్. సార్ వాళ్ళు చెప్పినాక, వాళ్ళ అధికారులు చెప్పినాక వాళ్ళు నా బాధ అంతే సార్. నా పేర్లు ఎన్ని గజాలు ఉన్నారా? సొంత పిల్లలు ఉన్నారు చాలా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారన్న? ఆ బిల్డింగ్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్, మిగతా 4 ఫ్లోర్లు రెంట్కి ఇచ్చినాము. ఇక్కడ స్థానికులేనన్నా ఫ్యామిలీస్ చుట్టుపక్కల సెక్యూరిటీ గార్డు ఆఫీసులో పనిచేస్తారు, కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు, అట్లా ఉన్నారు. అది ఎన్ని గజాలు ఉందన్న మొత్తం ఫ్లాట్ మీద? 50 గజాలు. 50 గజాలు ఉందా? పక్కన 200 గజాలు. మీకు 5 ఫ్లోర్ కట్టినట్టు మీరు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు? 5 ఫ్లోర్ కట్టిన మేస్త్రి చెప్పాడు సార్ నాకు. అంటే మేస్త్రి కాదు, మీరు కదా తేవాల్సిందే. మేస్త్రి అంటే మీరు కాంట్రాక్టర్స్ ఇచ్చారా? కాంట్రాక్ట్ ఇచ్చాను సార్. ఓకే. మామూలుగా ఇట్లా స్లమ్లో అంటే 3 ఫ్లోర్స్ వరకే కదా పర్మిషన్ ఉండేది. 2 ఫ్లోర్స్కి ఎవరు ఇచ్చారు మీకు పర్మిషన్? అంటే 5 ఫ్లోర్స్ కానీ మేస్త్రే ప్లాన్ చేసింది సార్. మేస్త్రే చెప్పారు మేము మీ దగ్గర నుంచి మేస్త్రే. ఓకే, అమౌంట్ ఇవి కట్టిస్తానని చెప్పాడు సార్. ఓకే. మీరు బిల్డర్ ఇచ్చారు కదండి, ఆ బిల్డర్ అందుబాటులోకి వచ్చారా? లేదు సార్, ఆయన పరారీలో ఉన్నారా? పర్వాలేదు, ఆయన ఇప్పుడు నాకు మధ్యలో కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టాడు కదా, నేను కూడా మాట్లాడాను. తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఓకే. అది కన్స్ట్రక్షన్ చేయక ముందు కంటే ఇంతకుముందు ఏం ప్రాబ్లం లేదు కదా బిల్డింగ్ లో? సార్ ఇంతకుముందు ఏం ప్రాబ్లం, వాళ్ళు తీసిన తర్వాత మీకు ప్రాబ్లం వచ్చింది? అదే ప్రాబ్లం, ఏం ప్రాబ్లం, ఇట్లా చిన్న లీకేజ్ కూడా లేదు సార్. బిల్డింగ్ చిన్న లీకేజ్ కూడా లేదు, అంటే ఒకటి అన్ని మంచిగా చూసుకోండి. మీరు ఎన్ని అడుగులు వేసారు? మీరు 7 వేసారు. ఇప్పుడు చేయబోయే 11 తీసేవారు. 11 అంటే మిమ్మల్ని కింద ఇంకా 4 అడుగులు కింద దించారు. దానివల్ల ఈ తప్పిదం జరిగింది అనుకుంటారు? అవును సార్, అట్లే జరిగింది సార్, వేరే ఆప్షనే లేదు, అట్లా చేయడం వల్ల. మీరు ఆయన ఓనర్తో మాట్లాడారు? మీరు ఆయన ఫోన్ చేయడం జరిగింది? ప్లాట్ ఓనర్ కాంట్రాక్టర్ తీసుకున్న అతను వస్తానన్నాడు సార్. ల్యాండ్ ఓనర్ అయితే రాలేదు, కాంట్రాక్ట్ తీసుకున్న అతను ఫోన్ చేశాడు, నేను వస్తాను, నేను హైదరాబాద్ రేపు రాగానే నీకు న్యాయం చేస్తానని చెప్పాడు సార్.